ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను కొత్త కోడూరు దగ్గర ఉన్నాను. ఇది నెల్లూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొత్త కోడూరుకు ఎందుకు వచ్చానంటే ఇక్కడ బీచ్ చాలా అందంగా ఉంటుందని చెప్పారు. బీచ్ ఒడ్డునే వేలాంగిణి మాత చర్చ్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్పగా నేను విన్నాను. ఒకసారి విజిట్ చేద్దామని వచ్చేసాను. బస్సులో వచ్చాను నేను. దాదాపు 22 కిలోమీటర్ల దూరానికి వాళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రజెంట్ ఊరి ఎంట్రన్స్లో ఉన్నాను. మనకు రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. రాత్రి వర్షం పడింది అనుకుంటా. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే మనం బీచ్ చేరుకోవచ్చు. బీచ్ చాలా అద్భుతంగా ఉంటుందని చాలామంది చెప్పారు. మనకి ఇక్కడ ఎదురుగా ఒక పవర్ ప్లాంట్ కూడా గమనించవచ్చు. అంతా ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే లెఫ్ట్లో మనకు కనిపిస్తుంది చూడండి. ఇలాంటి పవర్ ప్లాంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బీచ్ కన్నా ముందు ఒడ్డున వేలాంగిణి మాత చర్చ్ ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వేలాంగిణి మాత చర్చ్ లోపలికి వెళ్ళి మనము లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వేలాంగిణి మాత పుణ్యక్షేత్రము అని ఉంది బోర్డు ఇక్కడ. లోపలికి వెళ్ళి అసలు పరిసరాలను ఒకసారి గమనిద్దాం ఎలా ఉందో. ఎంట్రన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపలికి రాగానే పచ్చని చెట్లతో నిండిపోయింది. మొత్తం మనము ఏదైనా వెహికల్ తెస్తే ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. పార్కింగ్ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. చర్చిలోకి ప్రవేశించే వాళ్ళకి ఒక ముఖ్య ప్రకటన అని నోటీస్ బోర్డు కూడా పెట్టారు. ఒక 10 అడుగులు ముందుకు రాగానే యేసుక్రీస్తు శిలువ విగ్రహాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా అందంగా ఉంది కదా. ఈ విగ్రహం చాలా బాగుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల పక్షుల కిలకిల రావాలను మనం గమనించవచ్చు. చాలా ఎక్కువ పక్షులు ఉన్నాయి ఇక్కడ. కింద న్యాచురల్గా ఉండేందుకు రాళ్ళను ఉంచారు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఈ విగ్రహాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తేనే మనకు చర్చిని చేరుకోవచ్చు. చర్చ్ కన్నా ముందు మనకు ఆ రోజుల్లో రాజులు విధించే శిక్షలను ఒక్కొక్కటిగా శిలారూపంలో మనకు ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇక్కడ కనపడుతుంది కదా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ గుడారాలు కనిపిస్తున్నాయి కదా, అందులోనే ఉన్నాయి. ఒక్కొక్క శిక్షను ఏ విధంగా వాళ్ళు మనుషులకు విధించే వాళ్ళనేది ఈ ఒక్కొక్క గుడారంలో మనకు చూపించారు. శిలారూపంలో చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. మీకు సన్లైట్ పడడం వల్ల అంతగా కనిపిస్తుండకపోవచ్చు. చేతులు వెనక్కి కట్టేసి ముందు బల్లెంతో పొడవడం, డిఫరెంట్గా శిక్షలను అయితే విధించేవాళ్ళు. చేతులను కట్టేసి కొట్టడం చూడండి. అసలు ఎంత దారుణంగా ఉన్నాయో శిక్షలు. ఇక్కడి నుంచి చూస్తేనే మనకు అమ్మవారి చర్చ్ కనిపిస్తుంది. వేలాంగిణి మాత చర్చ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్తున్నారు. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. ఇక్కడికి లోపలికి వస్తే మరొక అలా ఇందాక గుడారాలు లాగా చూపించారు కదా, అలానే ఉంది ఇక్కడ కూడా.
దాదాపుగా బీచ్కి వచ్చే వాళ్ళంతా ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారు. హిందువుల మాదిరిగానే ఇక్కడ కూడా చెట్టుకు ముడుపులు కట్టారు చూడండి. మనం గమనించవచ్చు, ఇది ఒక కానుగ చెట్టు. ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడ బీచ్లో మనం ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ సేద తీరవచ్చు. ఈ టెంపుల్ బయట మనకు ఫుడ్, స్నాక్స్, మిల్క్, కాఫీ, టీ లాంటివన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తేనే బీచ్ చేరుకోవచ్చు. రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఒక కాలువలా కనిపిస్తుంది కదా, ఇక్కడ హ్యాచరీస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ చేప పిల్లలను పెంచే కంపెనీలు, వాటి ద్వారా వచ్చే వాటర్ ఇది ఎక్కువగా కంపెనీలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే వాటర్ ఇది. మాకు 50 మీటర్లు ముందుకు వెళ్తే బీచ్ని చేరుకోవచ్చు. ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం తెచ్చిన వెహికల్ను పార్క్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బీచ్లోకి అయితే వచ్చేసాను. బీచ్లో పెద్దగా కోలాహలం ఏమీ లేదు. ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి ఉంది కాబట్టి ఫ్యామిలీతో వచ్చినా కానీ ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ 24 అవర్స్ పోలీసులు ఉంటారంట. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది, 10 గంటలు ఉదయం కాబట్టి. బీచ్లో అలలు చాలా ఉధృతంగా ఉన్నాయి, మనం గమనించవచ్చు. మొత్తం పర్యాటకుల సందడి అయితే చాలా తక్కువగా ఉంది. నేను వచ్చిన టైంలో ఉదయం 10 గంటల సమయం ఇది. మొత్తం కలిసి 50 మంది కూడా లేరు ఇక్కడ. బీచ్ కూడా పెద్ద బీచ్ ఏం కాదు ఫ్రెండ్స్, చాలా చిన్నది. చూడండి, అలలు చూడండి, చాలా మెరుపు వేగంతో వస్తున్నాయి పైకి. మనకు సముద్రంలో దిగితే బయటికి రానివ్వద్దు కాదు. ఈ విధంగా అలలు వస్తున్నప్పుడు బీచ్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. ఇలా బీచ్లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందో కానీ నాకైతే ఒక్కసారి సముద్రంలోకి దిగితే బయటికి రావాలనిపించదు. అలా ఎంతసేపు అయినా ఉండాలని వస్తుంది. ఆ అలలను చూస్తూ గడిపేయాలని ఉంటుంది. నెల్లూరుకు ఇవే కాదు ఫ్రెండ్స్, మైపాడు బీచ్ ఒకటి ఉంది. అదొక ఫేమస్ బీచ్, చాలా బాగుంటుంది. అది చాలా పెద్ద బీచ్ కూడా. అక్కడ కావలి దగ్గర రామాయపట్నం బీచ్, నెలటూరు బీచ్ ఒకటి ఉంది. అలలు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ రాత్రిపూట స్టే చేయాలనుకుంటే ఏపీ టూరిజం వారి హరిత హోటల్ సంబంధించిన రిసార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం వాటిల్లో స్టే చేయవచ్చు. ఇక్కడ మనకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తాజా చేపలను ఇక్కడ పట్టేసి మనం కావాలనుకుంటే వాటిని డీప్ ఫ్రై చేసి ఇస్తారు. అవే కాకుండా టీ, స్నాక్స్, నూడిల్స్ అలాంటివి మనకు అవైలబుల్గా ఉంటాయి విత్ కూల్ డ్రింక్స్తో సహా. బీచ్ రోడ్ కాబట్టి కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు, మనం గమనించవచ్చు. ఇక్కడ సీతారాముల విగ్రహాలు కనిపించాయి ఫ్రెండ్స్. బీచ్ ఒడ్డున చాలా అందంగా ఉన్నాయి, కాకపోతే ఇసుకలో కూడిపోయి ఉన్నాయి చాలా వరకు. వాట్ ఏ వ్యూ ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా బీచ్లో ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? వీడియో చూసి ఎంజాయ్ చేసినట్లయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇతను ఏదో వెతుకుతున్నాడు. చాలాసేపు చూసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. చాలాసేపటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. ఏం వెతుకుతున్నావు అంటే గవ్వల కోసం వెతుకుతున్నాను అన్నాడు. ఆ గవ్వలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. అతను ఏం వెతుకుతున్నాడో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సముద్రం ఇంత పోటు మీద ఉంది, అలలు ఉధృతంగా వస్తున్నాయి, కానీ ఇతను దేనికోసమో వెతుకుతున్నాడు.
అతను వెతుకుతున్నది అతనికి దొరకాలని ఆశిద్దాం. ఇతను ఒక్కడే కనిపించాడు ఫ్రెండ్స్ ఇలా వెతుకుతూ ఈ బీచ్లో. అలలు మాత్రం చాలా వేగంగా వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.